ఒకవైపు ప్లాస్టిక్ను నిషేధించాలని గట్టి వాదన వినిపిస్తుంటే మరో ప్రక్క ప్లాస్టిక్ సామానులను విక్రయించే చిరు వ్యాపారులు కనపడుతూనే ఉన్నారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పడాలని ఇటీవల అందరూ అంటున్నారు. షాప్స్పై దాడులు చేస్తూ క్యారీ బ్యాగ్స్ను నిషేధిస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ అసలు ప్లాస్టిక్ ఉత్పత్తినే ఆపేస్తే ఈ బెడదే ఉండదు కదా. దశాబ్దాలుగా ప్లాస్టిక్ సామాన్లు, వస్తువులు విక్రయించేవారు మనకు కనిపిస్తూనే ఉన్నారు. వీరికి వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తే వీరంతా వేరే వృత్తిలోకి వెళ్ళిపోతారు. ఆ ప్రయత్నం జరగాలి. అది జరగకుండా ప్లాస్టిక్ నిషేధంపై ఉద్యమాలు ఎందుకు? మద్య నిషేధం అంటూనే విచ్చలవిడిగా వైన్ షాప్స్, బార్లు తెరవడానికి అనుమతులు ఇచ్చినట్లుగా ఇక ప్లాస్టిక్ చిరు వ్యాపారి అంతరంగం కూడా తెలుసుకుందాం. ఓ మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు మళ్ళీ లేదు, ఇప్పుడు అంత తగ్గిపోయింది బాగా. ఇద్దరు అమ్మాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక మేము ముగ్గురు ఇద్దరే ఉంది. సొంతలు ఏమండి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారండి. చాలా కొద్దిగా దెబ్బతింది బండి. మళ్ళీ ఎవరో ఒకరిని అడగాలి. మళ్ళీ 5-6 సంవత్సరాలు అయింది. అప్పుడు లోకేష్ ఉన్నప్పుడు వాళ్ళు తెలియగా ఎక్కడ తీసుకోవాలా, మేము విజయవాడ ఎటు తెచ్చుకొని అమ్ముకుంటా. ఎటు ఇక్కడ నేను బజార్లోనే ఇక్కడిక్కడ తిరిగి అమ్ముతాం. రోజుకి 300, 400, ఒకసారి 200. ఇద్దరుగా సరిపోద్ది ఏదో రకంగా. విజయవాడలో తెచ్చుకుంటే ఒకేసారి 4,000, 5,000 తెచ్చుకుంటే ఒక 10 రోజులు దాకా వస్తాయి.